ప్రాజెక్టులు కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిపించాయి. సో, నెహ్రూ స్ఫూర్తితోనే విద్యాపరంగా ప్రతి నియోజకవర్గంలో సమీకృత గురుకులాలు, మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఒక్క మెడికల్ కళాశాల ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసింది లేదు. సేమ్ చంద్రబాబు నాయుడు, జగన్ హయాంలో వచ్చిన 17 మెడికల్ కాలేజీల గురించి నా హయాంలోనే మెడికల్ కాలేజీలు పెట్టాము, నేను తప్ప ఈ ప్రపంచంలో మెడికల్ కాలేజీలు పెట్టలేదని ఏ విధంగా చెప్తుండో, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే పద్ధతిలో ఎవరు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారట. ఎక్కడ కొత్త మెడికల్ కాలేజీ వచ్చిందో ఇప్పటివరకు అయితే నాకైతే తెలియదు. ఇంకెవరికైనా తెలిసిన విద్యా ఇప్పటి నుంచి వైద్య శాఖ నుంచి కూడా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ దేనికి అనుమతి వచ్చింది లేదు, వాళ్లకు సీట్లు పెరిగింది లేదు. గత ప్రభుత్వంలో ఉన్న మెడికల్ కాలేజీలు తప్ప ఈ ప్రభుత్వంలో ఒక్క మెడికల్ కాలేజీ నూతనంగా వచ్చింది లేదు. మరి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారట. మరి ఏమేమి అనుమతులు తీసుకొస్తారో ఎలా ప్రధానమంత్రి దగ్గరికి పోతున్నారు, ఏం తీసుకొస్తారో చూద్దాం. కృష్ణా గోదావరి నదీ జలాలతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని బీడు భూముల్లో సిరులు పండించాలంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని గత పాలనలో సీతారామ ప్రాజెక్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి అక్కడ సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటే నోరు మెదపకుండా మౌనంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఆ రోజు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఇది ఖమ్మం ప్రజల కలను నిజం చేసిన ఒకే ఒక్క నాయకుడు ఎవరు అని అంటే కేసీఆర్ అని ఆ రోజు ఆయన మొత్తం ఉద్వేగంగా పొగడ్తలతో ముంచెత్తారు. అసలు ప్రాజెక్టులు అనేది గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అవి పెట్టిన తర్వాత ఏళ్ళకేళ్ళు పట్టేది. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులు అనుకున్న సమయం కంటే ముందవుతున్నాయి. ఖమ్మంలో కూడా అలాంటి పరిస్థితి రావడం ఈరోజు ఖమ్మం ప్రజల యొక్క మొత్తం జీవన విధానాన్ని ఈ సీతారామ ప్రాజెక్టు మార్చేస్తుందని మాట్లాడిన సందర్భము ఎవరిదంటే తుమ్మల నాగేశ్వరరావుది. అదే తుమ్మల నాగేశ్వరరావుని ఆయన పక్కన పెట్టుకుని మాట్లాడుతుంటే ఆయన కూడా తానా అంటే తందాన అనడం తప్ప చేసింది ఏమీ లేదు. సో ఈ ప్రాజెక్టులు మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిపించాయి, పొలాల్లో నీళ్లు పారలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్ అనుకుందాం, కాళేశ్వరము, సీతారామ ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రాజెక్టులు ముఖ్యమంత్రి ఏంది అప్పట్లో కేసీఆర్ నిర్మించడం జరిగింది. ఆయన ఇంట్లో కనక వర్షం. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు నిన్ననే మక్తల్ ప్రాజెక్ట్ అన్నారు, కోడంగల్ ఎత్తిపోతలు అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు కాళేశ్వరంలో ప్రాజెక్టు కడతామంటున్నారు, ఖమ్మంలో ప్రాజెక్టు కడతామంటున్నారు, మళ్ళా నిజామాబాద్లో ప్రాజెక్టు కడతామంటున్నారు. మరి మీరు ప్రాజెక్టులు కడతామంటున్నది ఎందుకు? మీ ఇంట్లో కనక వర్షం కురిపించుకోవడానిక, మరి రాష్ట్రానికి నీళ్ళు తేవడానిక? అవతలోళ్ళు చేస్తున్నాము వ్యభిచారం, మనం చేస్తున్నాము సంసారం. మరి మీరు ఇప్పుడు ప్రాజెక్టులు కడతామని 10,000 కోట్లు ఒక్కొక్క దానికని ఆ రోజు భద్రాద్రి పవర్ ప్లాంట్ కడితేనేమో ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు కట్టడం వేస్ట్, ఇంతకంటే దరిద్రము, ఇంతకంటే దోపిడీ, ఇంతకంటే అవినీతి. ఇవి కేవలం కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం కట్టిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 3 థర్మల్ ప్లాంట్లు కడతామంటున్నారు. మరి ఇప్పుడు ఈ 3 థర్మల్ ప్లాంట్లు 82,000 కోట్లు, 50,000 కోట్లకు సంబంధించి ఒక్కొక్క థర్మల్ ప్లాంట్కు 10,890 కోట్ల రూపాయలు అంచనా వేసుకొని, అంచనా మాత్రమే వేసుకొని 3 థర్మల్ ప్లాంట్ కడతామంటే మరి ఇవి కనక వర్షమా లేకపోతే బూడిద వర్షమా? జనాలకు బూడిద, నాయకులకు కాసులు కురిపించే అంతే. ఇప్పుడు థర్మల్ ప్లాంట్లలో చుట్టుప్రక్కల ఏమొస్తుంది? మొత్తం బూడిదే వస్తుంది. సో జనాలకు బూడిద, నాయకులకు డబ్బులు, ఇవి కురిపించే ప్లాంట్లు. ఆ విధంగా ముఖ్యమంత్రి ఒక మాట, కేసీఆర్ ఇంట్లో ఈ ప్రాజెక్టులన్నీ పొలాల్లో నీరు బాలేదు ఆయన ఇంట్లో. ఇప్పుడు మరి మీరు చేస్తున్నాయి కూడా ఇదే పద్ధతిలో మీ ఇంట్లో కనక వర్షం, మీ ఇంట్లో కాకుండా రాహుల్ గాంధీ ఇంట్లో కనక వర్షము, కాంగ్రెస్ నేతల ఇళ్లలో కనక వర్షము కురిపించి కనీసం వాళ్ళ కాలంలో వాళ్ళ ఇంట్లో కనక వర్షం కురిపించిన ప్రాజెక్టులలో నీళ్లు కనబడ్డాయి, కండ్ల ముందట జనాలకు నీళ్లు కనబడ్డాయి, పొలాల్లో నీళ్లు కనబడ్డాయి, కాలువలలో నీళ్లు కనబడ్డాయి, ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరిగినాయి, పూర్తయినాయి. కానీ మరి మన దగ్గర ఈ 2 ఏళ్లలో మనం ఏం చేసినామే అంటే ఇంతవరకు శంకుస్థాపనలు తప్ప ఒక్క దగ్గర ఇటుక పెట్టింది లేదు, ఒక్క నీటి చుక్క వచ్చింది లేదు. ఇంకా 3 ఏళ్లలో ఏమన్నా వస్తాయంటే నాకైతే డౌట్. ఎందుకంటే ఈ రకంగా ఈ మాటలతోటి కోటలు కట్టే ఈ నాయకులతోటి ప్రాజెక్టులు ఏ రోజు జరగవు. పోలవరం ప్రాజెక్టే 60 ఏళ్ళ నుంచి నడుస్తున్నది. ఏది జాతీయ హోదా సాధించుకున్న పోలవరం ప్రాజెక్టు గత 10 ఏళ్ళ నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది. అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ని పోలవరం అక్కడ అంతకంటే పోలవరం కంటే పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం మనం పూర్తి చేసుకొని దాని ఫలాలను అనుభవిస్తుంటే
పోలవరం ప్రాజెక్టు ఇంకా 2026లో మేము కంప్లీట్ చేస్తాం, 2028లో కంప్లీట్ చేస్తామనే డెడ్ లైన్లతోటి అక్కడ ఉన్న కాపర్ డ్యాములు 2 సార్లు కొట్టుకపోయినాయి. సో ఇట్లా మనం కంపేర్ చేసుకుంటే అసలు దేశంలో ఒక 10 ఏళ్ల కాలంలో ఇన్ని ప్రాజెక్టులు, ఇంత పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఎన్ని కట్టారని చూస్తే తెలంగాణలో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు అని ఏంది సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి చాలా క్లియర్గా చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఈ ప్రాజెక్టులు ముఖ్యమంత్రి ఇంట్లో కనక వర్షం కురిపించాయి, రాష్ట్రంలో నీళ్లు. మరి రాష్ట్రంలో నీళ్లు కురిపించిందే ఏంది వరి అనేది నీళ్లు లేకుండా దానంతలో అదే పండుతుందా ఏంది? అంతకుముందు 2014 ముందు వరి ఎంత ఉన్నది ఈ రాష్ట్రంలో, వ్యవసాయం ఏ పరిస్థితిలో ఉన్నది, రైతులు ఏ పరిస్థితిలో ఉన్నారు, 2014 నుంచి వెళ్ళి 2024 వరకు ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఏ పరిస్థితికి ఎదిగింది, రైతుల జీవన విధానం ఏ విధంగా మారింది, వరి ఉత్పత్తి ఎంత పెరిగింది అనేది చూస్తే కళ్ళున్న మైండ్ ఉన్న ఎవ్వడికైనా అర్థమవుతుంది. కానీ అది దురదృష్టకరం ఏంటంటే ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు. వాళ్ళ అబద్ధాలను నీళ్లు తాగిన దానికంటే అధ్వానంగా మాట్లాడుతుంది. నీళ్ళైనా ఒక గిలాస్ తాగితే మళ్ళీ ఒక గిలాస్ తాగడానికి కొంత సమయం అవసరం. కానీ ముఖ్యమంత్రి అట్లా కాదు, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అట్లా కాదు. ఈ అబద్ధం మాట్లాడిన తర్వాత ఇంకో అబద్ధాన్ని అలవోకగా మాట్లాడుతున్నారు. ఆ రకంగా జనాలు ఏమనుకుంటారు, నవ్విపోదురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు జనాలు ఏమనుకుంటారన్న ఒక సోయి లేకుండా నీళ్లు పారలేదు, తెలంగాణలో నీళ్లు పారలేదంటే ఆంధ్రోళ్ళు వచ్చి కొట్టేటట్టు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు వచ్చి కాదు. ఆ రోజు మీ గురువు గారు చంద్రబాబు నాయుడు కూడా ఉండి తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కావడం వల్ల వ్యవసాయం ఎంత పెరిగింది, వ్యవసాయం పెరగడం వల్ల వాళ్ళ ఎకరం భూమి ఎంత పెరిగింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం కొనితే హైదరాబాద్లో 10 ఎకరాలు అమ్మితే హైదరాబాద్లో 10 ఎకరాలు కొనుక్కునేది ఉండే. కానీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో మారిపోయింది. ఇరిగేషన్ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇప్పుడు హైదరాబాదులో 1 ఎకరం అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితికి వచ్చాము అంటూ ఆ రోజు జగన్ మీద ఉన్న అక్కస వాస్తవానికి మాట్లాడడం జరిగిందా, లేకపోతే తెలంగాణ మీద ఉన్న అక్కస తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ మాట ఆన్ రికార్డు మాట్లాడడం జరిగింది. ఇది కూడా రేవంత్ రెడ్డికి వినిపిస్తలేదు. సో తెలంగాణలో భూముల రేట్లు ఇంత పెరగడానికి కారణము ఆటోమేటిక్గా 10 ఏళ్ళు అదే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో భూముల రేట్లు తగ్గి తెలంగాణలో పెరిగినాయంటే తెలంగాణలో అభివృద్ధి జరగక పెరిగినాయా, లేకపోతే ఆంధ్రలో అభివృద్ధి జరిగి ఇక్కడ పెరిగినాయా? సో అది కూడా తెలియకుండా ఈరోజు ఏది చెప్పినా జనాలు నమ్ముతారు. నేను చెప్పడానికి నిల్చున్నాను, మీరు వినడానికి అవతల పక్క ఉన్నారు అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఖమ్మం జిల్లాకు నిధులు ఇచ్చే బాధ్యత తనది, ఇక ఎప్పుడు ఇస్తారో చూద్దాం. ఇట్లాంటి బాధ్యతలు మస్తు చెప్పాడు. 2 ఏళ్ల నుంచి ఇదే బాధ్యతలో ఉన్నారు. అయింది లేదు, పోయింది లేదు. మంచోళ్ళే సర్పంచులు కావాలి. వాస్తవానికి సర్పంచులు మంచోళ్ళే కాదు, ముఖ్యమంత్రులు కూడా మంచోళ్ళే కావాలి, మంత్రులు కూడా మంచోళ్ళే కావాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు. ఈ ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేటోడే మంచోడు కావాలి, మంచోడే నాయకుడు కావాలి. ఒక సర్పంచులు మంచోళ్ళు అయితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా మంచోళ్ళు కాని వాళ్ళు కూడా, చెడ్డోళ్ళు కూడా, దొంగలు కూడా నాయకులు కావాలి అనే మంచోళ్ళే సర్పంచులు కావాలండి. అసలు నాయకుడు అనేటోడే మంచోడు కావాలి, నడిపించేవాడు నాయకుడు కావాలి, కొట్లాడేవాడు నాయకుడు కావాలి, ఇచ్చిన హామీలను నెరవేర్చేవాడు నాయకుడు కావాలి, ప్రజలకు ఏం చెప్పామో ఆ దిశలో ప్రయాణించేవాడు నాయకుడు కావాలి. కానీ రోజు ఇట్లాంటి కోతలు కోసి జనాలకు పన్నుల పేరుతోటి వాతలు పెట్టి సభలో మాత్రము బ్రహ్మాండమైన ఒక మాటల మోతలు మోగించేటోళ్ళు ఈ నాయకులు అయితే ఇట్లనే ఉంటుంది. ఈ మధ్య వేదాంతం అయితే చెప్తున్నారు ఎవరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాయ మాటలు నమ్మొద్దు అంటున్నారు, మంచోళ్ళే సర్పంచులు కావాలి అంటున్నారు, అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకోవాలి. మీరు వీళ్ళు చెప్పిన హాఫ్ బాటిల్ గాలు ఫుల్ బాటిల్ గాలు చెప్పిన మాటలు కనుక వింటే మోసపోతారు అని ఈ మధ్య సత్యాలు వల్ల వేస్తున్నారు. తనకు సంబంధం లేని సత్యాలను మాత్రం గట్టిగా చెప్తున్నారు. తనకు వర్తించని సత్యాలను గట్టిగా చెప్పడంలో సిద్ధాస్తులుగా మారారు ఎవరు అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభించడమే భద్రాద్రి రాములవారి సాక్షిగా అన్ని జిల్లాలతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి
సో గతంలో కూడా దేవుళ్ళ ఏంది ఒట్లు పెట్టారు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఇంతవరకు ఆ ఒట్లను తీసి మొత్తం గట్టు మీద పెట్టేసి ఈరోజు ఆ దేవుళ్ళను కూడా పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా ఒట్లను పెట్టిన ఒక్క హామీ అమలు చేసిన పాపాన పోలేదు. ఆ రోజు ఏంది వేములవాడ రాజన్న మీద, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద, ఇట్లా ఏ దేవుడు అవపడితే భద్రాద్రి రాముల వారి మీద ఏ దేవుడు అవపడితే ఆ దేవుడి మీద ఒట్లు పెట్టాడు రేవంత్ రెడ్డి. మరి ఆ ఓట్ల ప్రభావం ఒట్లు పెడితే ఓట్లు వచ్చినాయి కానీ జనాలకు మాత్రం జీవితాల్లో మార్పు ఏం రాలేదు. మార్పు అన్నారు, మార్పు వచ్చింది. అది రేవంత్ రెడ్డి జీవితంలో మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి ఊహించని ముఖ్యమంత్రి పదవి దక్కింది. రేవంత్ రెడ్డి సోదరులు మొత్తం ఇప్పుడు ప్రధానమైన నాయకులు విఐపి సెక్యూరిటీ మోడల్లో బ్రహ్మాండంగా ఆర్థిక వృద్ధిలో అందరికంటే వేగంగా ముందడికి పోతున్నారు. సో అట్లాంటిది జరిగింది. అన్ని ఆయన సాక్షిగా అభివృద్ధి. మొన్ననే ఏమన్నాడు, నన్ను గెలిపించింది 12 మంది ఇక్కడ గెలిపించారు పాలమూరుకు నేను నిధులు ఇస్తా, వడ్డించేవాడిని నేనుండగా పాలమూరు ఎట్లా వెనకబడుతుంది, కాబట్టి పాలమూరే నా ప్రాధాన్యత అన్నాడు. ఇది పాలమూరు ప్రజల దగ్గర. ఇప్పుడు ఖమ్మం దగ్గరికి వచ్చేమంటున్నాడు, రాములవారి సాక్షిగా భద్రాద్రి జిల్లాని అభివృద్ధి ప్రాంతంలో నడిపిస్తాను. ఓవరాల్గా నిన్ను ఎన్నుకున్నది ఎందుకు ముఖ్యమంత్రిగా? రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి పదంలో నడిపించాలి. రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి పదంలో నడిపిస్తే ఆటోమేటిక్గా భద్రాద్రి ఉంటుంది, పాలమూరు ఉంటుంది, నిజామాబాద్ ఉంటుంది, నల్గొండ ఉంటుంది. కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం ప్రజల గురించి ఇది ఈరోజు మీడియా ఉన్నది, ఎక్కడికక్కడ సోషల్ మీడియా విపరీతంగా ఉన్నది. మనం ఇట్లా మాట్లాడితే అట్లా క్షణాల్లో జనాలకు పోతున్నది. దీని గురించి జనాలు ఏమనుకుంటారు, మనం చెప్పే మాటల గురించి ఏం చర్చించుకుంటారు అనే కనీసం లేకుండా ఈ రకంగా మాట్లాడు.